ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న రాగి అంబలి ఎలా చేసుకోవాలో చూద్దామండి. హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రాగి అంబలిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కదండి, అందువల్ల నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కానీ చేసుకున్నారంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేను నైటే నానబెట్టేసుకున్నానండి. ఇలా మనం నైట్ నానబెట్టుకొని పొద్దున్నే కాచుకోవడం వల్ల మనకు పోషకాలు కూడా చాలా బాగుంటాయి. మనం ఎండలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు చల్లారబెట్టుకున్న ఈ రాగంబల్ని పెరుగుతో కలుపుకొని సర్వ్ చేసుకుందామండి. అందుకోసం ముందుగా చిక్కటి పెరుగు చిలికి కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం ఆరబెట్టి పెట్టుకున్న రాగి అంబలి వేసుకుందామండి. అంతే అండి, ఎంతో హెల్తీ అయిన రాగి అంబలి అయితే రెడీ అయిపోయింది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి కానీ పెద్దవాళ్ళు కానీ ఇలా కానీ చేసుకొని తాగారంటే చాలా బాగుంటుంది. ఈ వేసవి కాలంలో ఇలా కానీ చేసుకొని తాగారంటే ఒంటికి కూడా చలువ చేసి ఆరోగ్యంగా చాలా బాగుంటారండి.